కందుకూరి తేజస్విత బర్త్డే ఇవాళ. మేము ఆమెకి 100 కోట్ల నుంచి 1000 కోట్ల ఆస్తి ఉంది అమ్మాయికి. అవునండి, వేరే చోట ఇల్లులు అంటే ఇంక్లూడెడ్ ఉంది. మరి ఆమెకి ఈరోజు మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం. హైదరాబాద్లో ఉంది. అవునండి, చాలా చాలా చోట్ల ఉన్నాయి డబ్బులు. నాకు నగదు అందజేయమంటే ముంబై మాఫియా డాన్స్ రౌడీజం దాదాపు దందా చేస్తున్నారు. మోస్ట్ డేంజరస్ హ్యూమన్స్ ఆన్ ఎర్త్. మాకు వచ్చే డబ్బులు డైవర్ట్ చేసి ఇక్కడ లాహోర్ కానీ, కరాచీ కానీ, పాకిస్తాన్ కానీ, దుబాయ్ నుంచి మ్యాక్సిమం వాళ్ళు ఎట్లా ట్రేడ్ చేయాలనేది మీడియేటర్లాగా అయ్యారు. అదొక బిజినెస్ అయింది, బాగా ఉన్నోళ్ళలాగా చూపించడం. ఇప్పుడు మాకున్న తెలివితోటి 10 years నుంచి ఖాళీగా ఉంటాం కదా, కార్లు బిజినెస్ చేస్తున్నాం మేము. సంతకం పెట్టిస్తా, దాని పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయి. సో నాకు చాలా డబ్బు ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వాలి డబ్బులు మనకి 1000 కోట్ల దాకా. కొంచెం TV9 వాళ్ళు కూడా ఇవ్వాలి, అందుకే మద్దతు చేస్తున్నారు. HMTV వాళ్ళు కూడా ఇవ్వాలి, 10TV వాళ్ళు కూడా ఇవ్వాలి. ఒక్కొక్కరి మీద 1000 కోట్ల పైన పడింది. సో ఓవరాల్ మేము ఫిక్స్ చేసాం ఎక్కడెక్కడ డబ్బు ఉంది, ఎక్కడెక్కడ ప్యాలెట్ డబ్బులు ప్రింట్ అయ్యి ఉంది. చేతికి ఇవ్వకుండా నగదు ఎవరు పడితే వాళ్ళు వాడుకోవటం, పిచ్చి వేషాలు వేయటం. అందుకని నేనేం చేస్తున్నా అంటే నగదు కొని ఇవ్వమని చెప్తున్నాం. నగదు కొనియండి, ఎక్కడ లోటు లేకుండా చేయండి. ఇల్లు, కారు, బంగ్లా అన్నీ ఇవ్వమంటే మేము చారిటీలకి డైవర్ట్ చేస్తాం. ఏందో మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కారు కొని సేల్ డీడ్ మీద సంతకం పెట్టి ట్రాన్స్ఫర్ చేయండి. ఒక కారు సేల్ డీడ్ మీద సంతకం పెట్టి తీసుకొని పోంటాడు పవన్ కళ్యాణ్. టొయాటో కొత్తది ఏదో కొన్నారంట. ఏం లేదు, ఇక కందుకూరి హర్షిత ఉంది, తేజస్విత ఉంది కదా, అమ్మ బర్త్డే. మేము ఆమెకి 10 crores దాకా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం. 100 crore ఉంది ఆమెకి డబ్బు. హైదరాబాద్లో ఎవరు ఆమెని కించపరచకుండా అభయ నిర్భయ ఏదో యాక్ట్లు ఉన్నాయట కదా, అప్పటిదాకా కొద్దిగా ఆమెని కొంచెం టార్చర్ చేయకుండా సినిమా వాళ్ళు కానీ ఎవరైనా సరే, కాపులో కాపు, మా ఇంటి సరౌండింగ్లో మమ్మల్ని టార్చర్ చేయకుండా. నాకు ఆల్రెడీ మంచి అమ్మాయి ఫిక్స్ అయిందండి. నేను అక్క కూతురుని